మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వి జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ అబౌట్ మై 5 years of journey from Falaknama Das also. 5 years back छोटे छोटे बच्चों को सबको वो फिल्म पसंद आया था. అండ్ ఇప్పుడేమో छोटे बच्चे बड़े बच्चे అందరికీ. సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ జనాలందరికీ ద వే దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ఫిల్మ్. ఆల్మోస్ట్ 1.5-2 months అయింది మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి ఆ హడావిడి ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనలీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే పంచాయతీ అది జరుగుతూనే ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే 1,000 మంది బాట్లు అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేసినా మీరు ఆ హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగా నై టైగర్ బోత్ ఆగే బాగేగా. ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా ఉంది, ఏమన్నారు? దే ఆల్ లవ్డ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ కూడా విపరీతంగా నచ్చింది. సో యా ఇప్పుడే వాళ్ళు వెళ్ళడం మీరు రావడం జరిగింది. సో హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. చాలా నచ్చినట్టు సినిమా అందరికీ. అంటే మీరు లుంగి కట్టి ఇందులో కొత్తగా ప్రయత్నించారు కదా, దాన్ని ఆయన ఎలా చూసారు, ఏమైనా మెచ్చుకున్నారా? ఒకటే అన్నారు, లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు గురు, గాడ్ ఫాదర్ అన్నారు. లైక్ ప్లేడ్ వెరీ ఎల్డర్ రోల్, లైక్ వెరీ లైక్ మెచ్యూర్డ్ రోల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది. కొన్ని సీన్స్లో కొన్ని లుక్స్లో ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే దిస్ ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్గా ఒకసారి మన పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చినుండే. అండ్ యా సమ్ టైమ్స్ అది కుదిరింది. అది ఐ హ్యావ్ బిన్ లిజనింగ్. అంటే ఇప్పుడు కొత్తగా విన్నది కాదు. సో నేను అన్న కూడా అనుకుంటాం అప్పుడు. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ టు హియర్ బట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా? ఏం జరగలేదు, కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 days అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండే మీదకి ఎక్కేసి చేసినుండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్గా మూవింగ్ లారీ మీద తీసినాం. వేరే సినిమాలలో అంత రొమాన్స్లు పెడతారు. నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, ఇంకేం లేదు. మీరు అంత రొమాన్స్ ఏం చూసిరని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో యా నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్లో వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ యా ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టంగా కూడా పడడం ఎందుకు, అది అన్ని మ్యాక్సిమం ఫస్ట్ టేక్లే. పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటోళ్ళు ఈరోజు అంటే ఒకటి ఉంది సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్. వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్, అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు, థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక 2 నెలల నుండి సినిమా లేదు థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చిర్రు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని మూసేద్దామనుకుర్రు, అవి ఇవి ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తుర్రు అనే సినిమాకి రివ్యూ అని కొన్ని చోట్ల షో అయిపోకముందు. అండ్ కొంతమంది
ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ది రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ది రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రా మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లు ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు. మరి దానిపైన ఏమైనా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్. పొద్దున్న 6ంటికి రివ్యూలు రాసిర్రు, 5ంటికి రాసిర్రు. అది కూడా అసలు ఇప్పుడు సరే, ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయవచ్చు, ఏదైనా నిజంగా ఒక వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాయచ్చు. ఏదైతే ఎక్స్ ఫ్యాక్టర్ ఉందో, మ్యూజిక్ కిరక్కొట్టేసిన సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. ఏదో నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసిర్రు, అది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాయి, చూద్దాం ఏమన్నా. అంటే ఇప్పుడు బట్ వారం రోజులు ఆపితే అది మన అందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా, మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయి అంటే, చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు దాన్ని చూసుకుంటూ కూడా దానికి దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్దది కాదనుకోని, అది ఏందో అది అర్థం కాని పంచాయతీ అది. కానీ బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు తెలుసా. నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరూ కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లౌడ్గా ఉండొద్దు అనుకున్నాం. మా ఏదైతే ఇప్పుడు ఓ 2-3 డేస్ అన్నా అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండే కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకుని లాస్ట్ మినిట్లో ఇంకా లేదు పెడదాము, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం, మంచి సినిమా అయ్యి మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అన్న చెప్పాలి.